హై గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చందు రివ్యూవర్. ముందుగా ఈరోజు చూసుకుంటా మూవీ రివ్యూ ఏంటిదంటే బైకర్. మన శర్వానంద్ కొత్త మూవీ. సినిమా మొత్తం ఎక్సలెంట్ భయ్య. సూపర్ అంటే సూపర్ గా ఉంది అనిపించింది నాకైతే. కొన్ని స్టన్స్ మొత్తం థ్రిల్ అంటే థ్రిల్, మామూలుగా అనిపించలా. క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. ఇంకొకటి, ఈ సినిమా ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్ వచ్చారు, బ్యానర్ నుంచి ప్రొడ్యూస్ జరిగింది. ఇంకొకటి అభిలాష్ రెడ్డి డైరెక్టర్ వచ్చారు. సూపర్ అంటే సూపర్ తీశాడు భయ్య. మీరు సినిమా పాయింట్స్ చూసుకుంటే దీనికి సపోర్ట్ రోల్ ఫాదర్ క్యారెక్టర్ గా చేసిన మన రాజశేఖర్ గారు ఆఫ్టర్ లాంగ్ 3 years అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం నిజంగానే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకొకటి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అండ్ యాక్టింగ్ 4 అంటే 4 భయ ఇచ్చి పెట్టేశారు భయ. మెయిన్గా చూసుకుంటే స్క్రీన్ ప్లే 5వది. బాబా బాయ్, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ భయ. నిజంగా అవుతున్నా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. నేను యాక్చువల్గా సినిమా చూసిన ట్రైలర్ చూసినట్టే వెళ్ళాను. ట్రైలర్ చూసినప్పుడు నాకు పెద్ద అనిపించలేదు. అంటే కొన్ని బైకర్ అంటే ఆల్మోస్ట్ అలాంటి స్టన్స్ ఉంటాయి. నేను అది అలా అంతకు మించి ఉంటాయేమో అనుకుని వెళ్ళాను. నిజంగా అంటే నిజంగా అంతకు మించే ఉన్నాయి. నిజంగా దీంట్లో ట్రైలర్లో కన్నా అసలు సినిమా చూసినంతసేపు నిజంగానే మైండ్ పోయింది భయ. నిజంగానే మన శర్వానంద్ యాక్టింగ్ చూస్తే మనోడు ఇప్పటి వరకు ఒక లెక్క అయితే ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మనోడు ఇంత కష్టపడినాను అనుకోలేదు, ఎంత కష్టపడతారని. మన రామ్ చరణ్ ఎలా కష్టపడ్డాడో మనోడు కూడా అంతకన్నా అంతకు మించి కష్టపడ్డాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ట్రాన్స్ఫర్ అవుతుందని. సో సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మనోడు ఎంట్రింగ్ సీనే వేరేలో ఉంటుంది. ఒక స్టంట్ ఉంటుంది భయ. నిజంగానే సూపర్ అంటే సూపర్, వావ్ అంటే వావ్. నిజంగానే అన్నిటికన్నా నాకు బాగా నచ్చేది ఆ స్టంట్ ఆ సినిమాలో మెయిన్ చూసుకుంటే. ఇంకొకటి ఫాదర్ క్యారెక్టర్ వీళ్ళిద్దరు బాండింగ్ మాత్రం వేరే. నాకేది లిటరలీగా ఏడుపు వచ్చేసింది భయ్య. మనోడి బాండింగ్, ఫాదర్ కొడుకు మధ్య బాండింగ్ నిజంగానే వేరంటే వేరే. అసలు చెప్పలేకపోతారు మాటలు అయితే. ఇంకొకటి, దీంట్లో సపోర్టర్లతో పాటు దాంట్లో బైకర్ గా తయారు చేసేది శర్వానంద్ని వాళ్ళ రాజశేఖరే దాంట్లో క్యారెక్టర్లో. ఇది ట్రూలీ బేస్డ్ ఆన్ ది స్టోరీ. ఈ స్టోరీ మాత్రం నిజంగానే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. క్రేజీ అండ్ క్రేజీ మూమెంట్స్ ఉన్నాయి. మన హీరోయిన్ కూడా మంచిగా నటించింది. సూపర్ అంటే సూపర్. ఇంటర్వెల్ ట్విస్ట్ భయ, అసలు ఏం ట్విస్ట్ భయ, అది నిజంగానే వేరేలో అనుకో చెప్పవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇంకా చూడకపోతే దగ్గరున్న థియేటర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడే నేను చూసి వచ్చాను. నిజంగా అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా దీనిలో చూసుకుంటే కొన్ని హీరోయిన్తో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో ఆ పాట. ఇంకొకటి బీజియం కొట్టాడు భయ్య మ్యూజిక్ డైరెక్టర్. అబ్బాబా ఏం కొట్టాడు. రాజశేఖర్ కి ఒక సపరేట్ బీజియం కొట్టాడు, మన శర్వానంద్కి ఒక సపరేట్ బీజియం కొట్టాడు. నిజంగానే దీని దెబ్బకి మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడో వెళ్ళిపోతాడు నాకు తెలిసిన వరకు. ఎందుకంటే అంత బాగుంది అంటే అంత బాగుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా కొన్ని సినిమాలు బీజియం బాగుంటాయి కదా, సేమ్ ఎగ్జాక్ట్ గా అలాంటి మూమెంట్లే ఉంటాయి. అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది మనం ఆ బీట్ విన్నప్పుడు. నిజంగానే మనకి గూస్ బంప్స్ వస్తాయి ఆ బీట్ విన్నప్పుడు కూడా. ఆ రేసింగ్ లో కొన్ని స్టన్స్ కెమెరా ఎక్కడి నుంచి పెట్టారు పోయి కానీ బాబా నిజంగానే కెమెరామెన్ ఎంత కష్టపడ్డారు ఈ సినిమాలో టోటల్ గా అర్థమైంది. చాలా అంటే చాలా కష్టపడ్డారు డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ, మన శర్వానంద్ కానీ, రాజశేఖర్ కానీ. నిజంగానే సూపర్ అంటే సూపర్. అసలు కంబ్యాక్ అంటే ఇది భయ్. అసలు కంబ్యాక్ అంటే మనోడికి కాదు, రాజశేఖర్కి మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. శర్వానంద్ ఆల్మోస్ట్ లాస్ట్ నారి నరం మురారికి కూడా మంచి ఇట్టుబడింది. సో ఇది కూడా నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటూ, అండ్ ఇంకెవరు చూడకపోతే నియర్ బై థియేటర్ చూడండి. నిజంగానే భయ సూపర్ అంటే సూపర్గా ఉంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన చెప్తున్నా కాబట్టి చెప్తున్నా. కొంతమంది అనుకోవచ్చు మాకు తెలియక మేము చూడొచ్చు. నిజంగానే భయ చెప్తున్నా, చూశాక ఇదే మాట అంటారు. సో క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. సో ఎవరు చూడకపోతే దగ్గరున్న థియేటర్కి వెళ్ళిపోండి భయ. రెండోది కూడా అవసరం, ఒకే మాట చెప్తే వెళ్ళిపోండి. ఇంకా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ చూసుంటే అడగండి, ఎంత బాగుందో చెప్తారు వాళ్ళు కూడా. టీఎఫ్ఐ బానేసాకి మంచి ఈ వీక్ మంచి సినిమా అనుకో చెప్పొచ్చు. ఈ సినిమా అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఈ సినిమా విజువల్స్ కానీ ఆ ట్రాన్సాక్షన్స్ కానీ నిజంగా క్రేజీగా ఉంది. ఒక ఎడిటర్ గా నేను చెప్తున్నా, ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గా నిజంగా విఎఫ్ఎక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది భయ. చాలా అంటే చాలా. మై వర్షన్ అయితే ఈ సూపర్ వండర్ భయ, వండర్ అంటే వండర్.
సో ఇంకా ఎవరు చూడకపోతే దగ్గర థియేటర్కి వెళ్ళండి. ఇంకొకటి లాస్ట్ లో ఉన్న ఒక సీన్ ఉంటుంది భయ, వేరే దీంట్లో ఫాదర్ సన్ క్యారెక్టర్ బాండింగ్ మాత్రం చించేశాడు భయ, చించేశాడు. నాకైతే లిటరల్గా ఏడుపు వచ్చేసింది సినిమాలో ఆ సీన్ చూసేలాకే. కొడుకు తండ్రి ఉన్న బాండింగ్ నిజంగా వేరంటే వేరే లెవెల్ చూపించాడు, నిరూపించాడు ఈ సినిమాతో. అంటే ఆ సీన్తో చెప్పడం మర్చిపోయా. నాకు ఈరోజు వచ్చిన హైయెస్ట్ ఓటింగ్ బైకర్కి వచ్చింది భయ. అందుకే ఈ బైకర్ మూవీ లాస్ట్లో పెడుతున్నాను ఏమనుకోకండి, లొకేషన్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మోస్ట్ నాకు అన్నిట్లో బాగా వచ్చిన ఓటింగ్ దీనికి హైయెస్ట్ వచ్చాయి 15. అంటే అందరికీ తక్కువగా వచ్చే నాకే చాలా అంటే చాలా ఎక్కువ భయాన్ని సపోర్ట్. ఇంకొకటి ఈ సినిమా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే సర్వనంద యాక్టింగ్ నేను చాలా అదే ఈ మూవీలో అలా అంతలా ప్రాణం పెట్టేశాడు. సో ఎవరు కోర్టు చూపిస్తాను నేను తర్వాత ఈ లాస్ట్లో పెట్టేస్తా, లేకపోతే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఇంకా ఈ సినిమా మాకు చూడకపోతే నిజంగా భయ చూసేయండి భయ, ఒక్కటే మొత్తం ఒక్కటే చూసేయండి, అంత బాగుంది నిజంగా సినిమా. ఇంకొకటి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత పక్కనున్న ఐకాన్ని ఆన్ చేసుకోండి. Chasing a dream, he's gonna earn him a name, earn him a name. Zippy, zippy, padam.